ఏం చేస్తారు మేడం? మా ఆయనకి ఇట్లా అడుగుతారని నేను అసలు అనుకోలేదు. ఏదేమైనా సరే మా ఆయన ఈ బటర్ఫ్లై చేసుడు మాత్రం ఆపడు. ఎందుకు ఆపడో తెలుసా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమైపోతుంది. మా ఇంట్లోనైతే 100 కేబో బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకు అన్ని గరం ఉంటాయో తెలుసా? మా ఆయన ఇంట్రెస్ట్ అట్లుంది. అయితే ఒక బటర్ఫ్లై కలర్ అయితే పోయింది అనుకో, ఆ ప్లేస్ లోకి ఇంకొక బటర్ఫ్లై అయితే వచ్చి చేరుతుంది. ఆ చేరని కారణం ఎవరు అనుకున్నారు? మా ఆయననే. ఏం చేస్తారు మేడం? మా ఆయన బటర్ఫ్లై వేస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కాక నేనైతే ముగ్గులు అయితే వేసుకుంటున్నమాట. మనకు పెన్ పేపర్ దొరికిందంటే చాలు, ఇక ముగ్గులు తప్ప ఏమొస్తాయి చెప్పండి. ఆ ముగ్గులు అయితే ఎత్తనే ఉన్నా. మా ఆయనైతే వీడియో తీయడం నేను అసలు అనుకోలేదు. వీడియో తీసేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే నవ్వు వచ్చేసింది. మా ఆయన బటర్ఫ్లైస్ అయితే మస్తు మంచిగా అవుతాడు అబ్బా, నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది. మా ఆయన చూసి కొంచెం నేర్చుకుందామని నేను ట్రై చేయాలి. బటర్ఫ్లై లెక్కలు ఉండదు, ఇంకా దేని లెక్కనే ఉంటది. అందుకే నేను అసలు ట్రై కూడా చేయనమాట. మా ఆయన వేసేటివి ఒకటే కాదు, బొచ్చడనే DIYలు అయితే ఎత్తా ఉంటాడు. కానీ ఆయనకు వీలుండదు. వీలున్నప్పుడల్లా చిన్న చిన్న అయితే ఎత్తాడు అనమాట. ఏ మాటకు ఆ మాటే. మా ఆయన వేసిన బటర్ఫ్లై అయితే మస్తు మంచిగా ఉంది కదా. మా ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు బటర్ఫ్లైలను చూసేసి మస్తు మంచిగా ఉన్నాయి అంటల్లో ఉన్నారు. వీడియోనైతే గింతే. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకో.